అంగట్లో అమ్మకానికి గాలి వాయు కాలుష్యంతో ఏటా 70 లక్షల మరణాలు. మనం పీల్చే గాలిలో 99% కలుషితమే సంచలనంగా మారిన WHO నివేదిక నేడు ఉదయం 11 గంటల కంటే చూస్తా ఉన్నాం. ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మిషన్‌లు, ఏసీలు, తర్వాత వాక్యూమ్ క్లీనర్లు, మైక్రోవేవ్ ఓవెన్‌లు, మనం వాడేటువంటి కార్లు, బైకులు, ఇవి గాక ఈ పొల్యూషన్, మనం నరికేస్తున్నటువంటి చెట్లు, మనం కనీసం నీళ్లు పోయని చెట్లు, క్లీన్ చేయని ప్లాంట్ యొక్క లీవ్స్, ఎన్ని రకాలున్నాయి. ముగ్గురు చిన్న పిల్లలున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ. ఇద్దరు పిల్లల కండిషన్ తొలగించేందుకు సర్కార్ ప్రయత్నం. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయం. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్. ఆచావాహుల నుంచి డిమాండ్ రావడంతో డెసిషన్. సర్పంచ్లపై వెయిట్ వేసే కలెక్టర్ల బాధ్యతలకు చెక్ అంటూ చూస్తా ఉన్నాం. జీవో 16 రద్దు కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. ఇది రాజ్యాంగ విరుద్ధమని కామెంట్స్. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయొద్దని ఆదేశాలు. ఇప్పటికీ రెగ్యులరైజ్ అయిన వారికి ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు కొనసాగేలా వెసులుబాటు. బీఆర్ఎస్ హయాంలో 5544 మంది క్రమబద్ధీకరణ. ఇందాక చెప్పిన ఆ ఫిగర్ ఒకటి బయటపడాలి అనేటువంటిది. ఆ ఫిగర్ అదే. కేసీఆర్ అసెంబ్లీకి రా, నీ సంగతి తెలుస్తా. బీఆర్ఎస్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను, నిన్ను తొక్కుకుంటూ సీఎం కుర్చీలోకి వచ్చా అంటూ చూస్తాను. ఏందో ఏ సినిమా డైలాగులు రాసుకున్నట్టుగా. అదేంది మన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ స్టార్టింగ్ డేస్లో అది, తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాలో డైలాగులు ఉంటాయి చూడండి, అట్లే ఉన్నాయి అని. మహిళల అభ్యున్నతి కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం. డిప్యూటీ సీఎం భట్టి. వరంగల్ అభివృద్ధికి 6000 కోట్లు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం. మంత్రి పొంగులేటి. వరంగల్లో కాళోజీ క్షేత్ర ప్రారంభం. ప్రజా కవి కాంస విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్. 4601.15 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నేడు వేములవాడకు రేవంత్. ఆలయ అభివృద్ధి విస్తరణపై ఆఫీసర్లతో సమీక్ష. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఇది కదా హైలైట్ చేసి పెద్దగా రాయాల్సినటువంటి వార్త. వేములవాడకు పోతుండు, వేములవాడకి నిన్న 100 కోట్ల పైచీలకి ఇచ్చిండు ధనం అనేటువంటిది. హెచ్ఓడి కుర్చీ కోసం మాజీ డిఎంఈ పైరవి. కాళోజీ యూనివర్సిటీ వీసీ పోస్టుకు రమేష్ రెడ్డి ప్రయత్నాలు. ఇద్దరు మంత్రులు ఓ కీలక నేత సపోర్ట్. గత ప్రభుత్వంలో 7 ఏళ్ల పాటు డిఎంఈగా విధులు. సీనియారిటీ లేకున్న కీరోల్ డాక్టర్ల వర్గాల్లో హాట్ టాపిక్. గతంలో ఆయనపై పలు ఆరోపణలు. వ్యతిరేకత, కాంట్రవర్సీలకు కేరాఫ్. రమేష్ రెడ్డి ఆ డాక్టర్ పేరు. భూములు నీ అయ్యే జాగిర్ కాదు. రైతులపై 3rd డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలు. రేవంత్ గ్యారంటీలో హామీలపై చర్చిద్దాం, ఎక్కడికి రావాలో చెప్పు. ఏడాది పాలన సంబరాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చట్టాన్ని విస్మరిస్తున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అంటూ చూస్తా ఉన్నాం. సాగు చేసిన రైతుల ఖాతాలోని నగదు జమ. వరి, పత్తి కొనుగోలుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పంట కోసిన తర్వాత వాటి అవశేషాలు కాల్చొద్దు. రైతు నేస్తాంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీని అప్పగించండి. బ్రిటన్ ప్రధాని కోరిన మోడీ. కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ బార్డరా? లగచర్ల నిర్బంధాన్ని ఎత్తివేయాలి. మహిళా సంఘాల నేతలపై దౌర్జన్యం ఏంటి? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను అడ్డుకోవడం అంటేనే సర్కార్ తప్పు చేసినట్టు. వాస్తవాలను తొక్కిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం. కేసీఆర్. రేపు మహబూబ్నగర్లో బీఆర్ఎస్ మహాధర్నా. 80 గంటల వెయిటింగ్. థాయిలాండ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతికత కారణంతో ఆలస్యం. 2 సార్లు టేకాఫ్ ల్యాండింగ్. అక్కడే చిక్కున్న భారత ప్రయాణికులు. ఫుకెట్ విమానాశ్రయంలో ఘటన. దారుణం. దిశ విలేకరుపై త్రిపుర ఎండీ దాడి. 10 మందితో కలిసి అటాక్. కథనాలతో ఆఫీసర్లు సర్వే చేసినందుకు అక్కసు. తహసీల్దార్, ఇరిగేషన్ ఆఫీసర్ల సమక్షంలోనే అటాక్. దుండిగల్ పిఎస్లో ఫిర్యాదు. జర్నలిస్ట్ సంఘాలు. లగచర్ల సురేష్ రొంగుబాటు. కొడంగల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. 14 రోజుల రిమాండ్. సంగారెడ్డి జైలుకు తరలింపు. పట్నంకు ప్రత్యేక బ్యారక్. ఇంటి భోజనం. హైకోర్టు అనుమతి. ఇదిగో ఇతను సురేష్. నేను చెప్పిన వేరే పేపర్లో లాక్కోబోతున్నటువంటి ఫోటో ఉంది. తమ్ముడు చాలా బాగా కష్టపడేవాడు, కానీ ఎందుకు ఇట్లా రెబెల్గా తయారైందో తెలియదు. కానీ మా దగ్గర కెమెరామెన్గా పనిచేసినప్పుడు, అంటే వేరే సంస్థలో కెమెరామెన్గా పనిచేసినప్పుడు చాలా బాగా కష్టపడేవాడు. మొదటి నుంచి కూడా రెబెల్ లక్షణాలు ఉన్నాయి ఆ పిల్లోళ్ళు. GSAT-20 ప్రయోగం సక్సెస్. శాటిలైట్ను కక్షలో వదిలిపెట్టిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 కంట్రోల్లోకి తీసుకున్న ఇస్రో. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్త వెల్లడి. హై స్పీడ్ ఇంటర్నెట్ కోసమే ఈఎక్స్ పర్మెంట్ అంటే చూస్తా ఉన్నాం.